చలికాలంలో ఏ నీటితో స్నానం చేయడం మంచిది? వేడి నీటితోనా లేదా చల్లని నీటితోనా? చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం. చల్లటి నీటితో స్నానం చేస్తే శరీరం ఒక్కసారిగా చల్లబడుతుంది, కండరాలు బిగుసుకుపోతాయి, మెడనొప్పి, నడుము నొప్పి, రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది, జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఎక్కువ. గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే లాభాలు: కండరాలు రిలాక్స్డ్ అవుతాయి, నడుము, వెన్ను, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, శరీరానికి సౌకర్యంగా ఉంటుంది. ఎవరు ప్రత్యేకంగా జాగ్రత్త పడాలి? పెద్దవాళ్లు, వృద్ధులు, గుండె సమస్యలు ఉన్నవాళ్లు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు. వీళ్లకు చల్లటి నీటితో స్నానం మంచిది కాదు. గోరువెచ్చని నీటే సురక్షితం. స్నానం ఎలా చేయాలి? నీళ్లు మరీ వేడిగా కాకుండా కొంచెం వెచ్చగా ఉండాలి. ముందుగా నెమ్మదిగా శరీరం తడపాలి. మరిన్ని అదనపు లాభాలు: శరీరం రిలాక్స్ అవుతుంది, రాత్రి నిద్ర బాగా పడుతుంది, కండరాల బిగుసు తగ్గుతుంది, చలికాలంలో శరీరాన్ని రక్షిస్తుంది. చలికాలంలో స్నానం చేయాలంటే గోరువెచ్చని నీరు ప్లస్ సరైన విధానం, ఇవే మీ ఆరోగ్యానికి బెస్ట్ ఎంపిక. మరిన్ని ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు చూడాలనుకుంటే లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో వచ్చిన వెంటనే తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి.